హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. బీసీసీఐ బ్లైండ్స్ క్రికెట్ పట్ల ఒక మంచి ఇనిషియేటివ్ అయితే తీసుకుంది. క్యాబీతో కలిసి చేయూతను అందించేందుకు ముందుకొచ్చింది బీసీసీఐ. అజయ్ కుమార్ రెడ్డి గతంలో చాలా వరకు పోరాటం చేశారు. బీసీసీఐ పట్టించుకోవాలి, మా క్రికెట్కి ఎదుగుదలకు తీర్చిదిద్దేలా కృషి చేయాలని అన్ని విధాలుగా తన శాయశక్తులు అయితే ప్రయత్నించినప్పటికీ బీసీసీఐ అప్పటికి కళ్ళు తెరవలేదు. ఇప్పుడు ఇండియా సాధించే విజయాలు, వరల్డ్ కప్ని తెచ్చిపెడుతున్న విజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి చలించిపోయిన బీసీసీఐ ఎట్టకేలకు ముందడుగైతే వేసి క్యాబీతో కలిసి ముందడుగు వేసింది. ప్రయాణ ఖర్చులు కానీ బీసీసీఐకి సంబంధించిన వెన్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని వాడుకోవడానికి, ఫారిన్లో అంటే హవే సిరీస్లో ఆడటానికి వెళ్ళేటప్పుడు దాని ఖర్చులు కూడా బీసీసీఐ భరించేందుకు ముందడుగు వేయబోతుంది. అదేవిధంగా హవే సిరీస్ నుంచి హోమ్ సిరీస్కి వేరే వాళ్ళు ఎవరైతే టూర్ చేయడానికి వస్తారో వాళ్ళ ఖర్చులు కూడా భరించడానికి బీసీసీఐ ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఎల్లవేళలా మేము క్యాబీతో కలిసి పని చేస్తాము అనైతే బీమా వ్యక్తం చేసింది బీసీసీఐ. అయితే నేను మాత్రం ఒకటే కోరుకుంటున్నాను, ఏదైతే ఇప్పుడు పాలిటిక్స్ అవుతున్నాయో మన మెన్స్ క్రికెట్ బీసీసీఐ ఇది మన మెన్స్ క్రికెట్ దానిలక్క పాలిటిక్స్ అయితే చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ఇది ఉమెన్స్ పరంగానైనా మెన్స్ పరంగానైనా చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నట్టే చెప్పుకోవచ్చు బీసీసీఐ. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దీనిపైన రాజేష్ శుక్లా, అదేవిధంగా మితుల్ మన్హాస్ బీసీసీఐ ప్రెసిడెంట్ అండ్ దేవదీప్ సైకియా సెక్రటరీ, తను కూడా ఈ ముగ్గురు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇకపై శుభ గడియలు అయితే మన బ్లైండ్ క్రికెట్కి అయితే రాబోతున్నట్టు స్పష్టీకరణ అయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి దీనిపైన మీ యొక్క ఒపీనియన్స్ బీసీసీఐ గురించి కానీ బ్లైండ్ క్రికెట్ గురించి కానీ ఏమైనా ఒపీనియన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతోమంది క్రికెటర్లు పుట్టుకు రావాలని, ఓ అజయ్ కుమార్ రెడ్డి వలె, ఓ సునీల్ రమేష్ వలె ఎంతోమంది పుట్టుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకా చాలామంది క్రికెటర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.